Hi guys, welcome back. Hope all doing good. Uh, this is part 4 of fluid mechanics solving previous year's ESC questions in Telugu. లాస్ట్ పార్ట్ 3లో పార్ట్ 3 సెషన్లో మనం ఫ్లూయిడ్ కైనమాటిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఈ సెషన్లో కూడా ఫ్లూయిడ్ కైనమాటిక్స్ నుంచి ఇంకో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం విచ్ ఆర్ ఆల్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ ఈఎస్సి. సో లాస్ట్ టైం అన్ని న్యూమరికల్స్ చేసాము, కొంచెం ఈసారి థ్యూరీ అన్ని మిక్స్ చేద్దాం. Question number 11, 10 questions already completed, so ఇది 11th question from fluid kinematics. సో assertion and reasoning type ఇవి తరచుగా వస్తూ ఉంటాయి. అసర్షన్లో ఏమంటున్నాడు, వెలాసిటీ పొటెన్షియల్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ వెలాసిటీ కాంపోనెంట్స్. అది అసర్షన్ అంటే అది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి రీజన్ ఏమంటున్నాడు, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వెలాసిటీ పొటెన్షియల్ ఇన్ ఎ ఫ్లో ఫీల్డ్ ఎన్ష్యూర్స్ దాట్ ఫ్లో మస్ట్ బి ఇర్రోటేషనల్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, వెలాసిటీ పొటెన్షియల్ అంటే ఏంటి, ఫై. అంటే అది ఒక స్కాలార్ ఫంక్షన్ విచ్ ఇస్ డినోటెడ్ బై ఫై. నెగటివ్ డిఫరెన్షియల్ ఆఫ్ ఆర్ డెరివేటివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కాలార్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ డైరెక్షన్ గివ్స్ వెలాసిటీ ఇన్ దట్ డైరెక్షన్. అది మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. సో వేర్ u is x component of velocity, v is y component of velocity of the flow. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి, వెలాసిటీ పొటెన్షియల్ అనేది కనుక మన దగ్గర ఉంటే u అండ్ v కనుక్కోవడానికి అదొక ఆధారమే కదా. బై డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y అండ్ టేకింగ్ నెగిటివ్ ఆఫ్ దోస్ టర్మ్స్ మనకి వెలాసిటీ u అండ్ v వస్తుంది. దాని నుంచి ఓవరాల్ వెలాసిటీ కూడా మనం కనుక్కోవచ్చు. సో అసర్షన్ ఏ ఇస్ కరెక్ట్, అది కరెక్ట్. అలాగే రీజన్ ఆర్ ఏంటో చూద్దాం. అసలు ఏమంటున్నాడు, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వెలాసిటీ పొటెన్షియల్ ఇన్ ఫ్లో ఫీల్డ్. ఫస్ట్ ఫ్లో ఫీల్డ్ ఉందంటున్నాడు, అందులో వెలాసిటీ పొటెన్షియల్ ఉంటే దాని ఎగ్జిస్టెన్స్ అది అంటే ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఫ్లో మస్ట్ బి ఇర్రోటేషనల్. మనకేంటి యూ ఈక్వల్స్ టు ఇంత, వి ఈక్వల్స్ టు ఇంత. మామూలుగా 2 డైమెన్షనల్లో చూసుకుంటే యూ అండ్ వి మాత్రం ఉన్నాయనుకున్నప్పుడు అప్పుడు వెలాసిటీ అనేది ఇర్రోటేషనల్ ఎప్పుడవుతుంది, ఫ్లో అనేది ఇర్రోటేషనల్ ఎప్పుడవుతుంది, ఒమేగా జెడ్ ఈక్వల్స్ టు 0. అదేంటి, హాఫ్ ఆఫ్ డో బై మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ యువి ఈక్వల్స్ టు 0. ఇదేంటి, మనకి ఫై ఉన్నప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏంటి, బై డిఫాల్ట్గా ఇది సాటిస్ఫై అయిపోతుంది. ఆర్హెచ్ఎస్లో యూ ప్లేస్లో ఇది, వి ప్లేస్లో ఇది, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా 0 వచ్చేస్తుంది. అంతేనా, అంటే ఫై అనేది ఉంది అంటే ఫ్లో ఆటోమేటిక్గా ఇర్రోటేషనల్. ఎందుకు, ఆ ఇర్రోటేషనాలిటీ కండిషన్ని ఆటోమేటిక్గా సాటిస్ఫై చేస్తుంది. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫై డెఫినెట్లీ సాటిస్ఫై ద కండిషన్ ఆఫ్ ఇర్రోటేషనాలిటీ. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ రీజన్, అసలు ఇది రీజన్ అంటున్నాం, అసలు ఇది కరెక్ట్ రీజనేనా అసర్షన్కి, అంటే సరబడ రీజనేనా? అంటే యూ అండ్ వీని మెజర్మెంట్కి ఫై అనేది ఒక వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ అంటున్నాం. అది ఒక స్టేట్మెంట్. ఫ్లో రొటేషనల్ అవ్వడంతో యూవీని డిఫైన్ చేయడం అనే సంబంధం లేదు. యూవీ ఇచ్చాక అది రొటేషనల్లో ఇర్రొటేషనల్ చెప్తాం, కానీ ఫ్లో అనేది ఇర్రొటేషనల్ అయితే ఫై అనేది ఉంటే అదే మనకి యూ అండ్ వి కనుక్కోవడానికి ఆధారం అవుతుంది. ఈ టైప్లో మనకి రీజనింగ్ ఏం లేదు. సో దట్ మీన్స్ బోత్ ఏ అండ్ ఆర్ ఇండివిజువల్గా చూసుకుంటే అవి రెండు కరెక్టే, కానీ ఈ రీజన్ అనేది నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ ఈజ్ బి. అది మీకు బేసిక్ అర్థమైతే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఏమంటున్నాడు, ద ఫ్లో ఇన్ ఎ పైప్ హూజ్ వాల్వ్ ఈజ్ బీయింగ్ ఓపెన్డ్ ఆర్ క్లోజ్డ్ గ్రాడ్యువల్లీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పైప్ లైన్ ఉంది, అందులో నేను ఎండ్ పార్ట్ గీస్తున్నాను. వాటర్ అనేది వస్తుంది ఇలాగా. ఇప్పుడు ఇక్కడ వాల్వ్ ఉంది, ఓకే. ఇప్పుడు ఈ వాల్వ్ని టైట్ ఆర్ లూజ్ చేస్తున్నప్పుడు ఓపెన్ ఆర్ క్లోజ్ చేస్తున్నప్పుడు గ్రాడ్యువల్గా, ఒక్కసారిగా సడన్ క్లోజర్ కాదు, గ్రాడ్యువల్గా కొంచెంగా ఓపెన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇది వాటర్కి అడ్డుపడడం లేదా పైకి వెళ్ళిపోవడం చేస్తుంది. గ్రాడ్యువల్గా తక్కువ ఎక్కువ, అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది లేదా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఈ ఫ్లో త్రూ విచ్ ఈ వాటర్ ఫ్లో అవ్వడానికి ఇలా రావడానికి ఈ అడ్డు అనేది
అయితే గ్రాడ్యువల్గా కిందకు దిగుతుంది లేదా గ్రాడ్యువల్గా పైకి వెళ్ళి ఓపెన్ అవుతుంది వాల్వ్. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడం, గ్రాడ్యువల్గా పెరగటం. అండ్ ద గివెన్ లొకేషన్, ఇచ్చిన లొకేషన్లోనే అదే లొకేషన్లో అట్ ఎ గివెన్ లొకేషన్ అది గ్రాడ్యువల్గా ఓపెన్ ఆర్ క్లోజ్ చేస్తూ ఉండగా, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఈ సెకండ్ కొంచెం ఓపెన్లో ఉంది, నెక్స్ట్ సెకండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ అయింది, ఆ నెక్స్ట్ సెకండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ అయింది, ఐ మీన్ గ్రాడ్యువల్లీ ఓపెనింగ్. అలాగే క్లోజింగ్ అప్పుడు ఫస్ట్ ఇనీషియల్ సెకండ్ 0 దగ్గర తీసుకున్నప్పుడు కొంచెం క్లోజ్ చేసాం, సెకండ్ 1 దగ్గర తీసుకున్నప్పుడు ఇంకొంచెం క్లోజ్ చేసాం, సెకండ్ 2 దగ్గర ఇంకొంచెం అలా క్లోజ్ చేసుకుంటూ వెళ్తాం. సో విత్ రెస్పెక్ట్ టైం ఏరియా మారుతుంది. బట్ బై కంటిన్యూటీ ఈక్వేషన్ చూసుకుంటే ఐ మీన్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఎనీవే ఇట్ ఈస్ దేర్. ఈ ఈక్వేషన్ చూసుకుంటే ఏరియా మారుతున్నప్పుడు వెలాసిటీ మారుతుంది కదా, ఎందుకు? ఏవి ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే రో ఏవి, బట్ రో పక్కన పెడదాం. ఏవి ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఏరియా గ్రాడ్యువల్గా మారుతుంది, విత్ రెస్పెక్ట్ టు టైం మారుతుంది. ఇక్కడ నువ్వు గ్రాడ్యువల్గా క్లోజ్, గ్రాడ్యువల్గా ఓపెన్ అంటే సెకండ్ 1కి ఒకంత, సెకండ్ 2కి ఒకంత అలా ఉంటుంది ఏరియా. దాని తగ్గట్టుగా వెలాసిటీ కూడా మారుతూ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు టైం ఒకవేళ వెలాసిటీ కనుక మారితే అది నాన్ స్టడీ ఫ్లో ఆర్ అన్స్టడీ ఫ్లో ఏదైనా అనుకోండి. ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లో స్టడీ అనేది ఉంది. సో 3 కావు, ఒకే ఒక ఆప్షన్లో నాన్ స్టడీ, దట్ ఈస్ ఆప్షన్ బి. సో ఇది బేసిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఎ 2D ఫ్లో ఫీల్డ్ ఈజ్ గివెన్ బై, ఇది వెక్టర్, ఇది అందుకనే బ్లాక్ లెటర్లో రాశాను v బార్ ఈక్వల్స్ xi క్యాప్ మైనస్ yj క్యాప్. అది వెలాసిటీ వెక్టర్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రీమ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1,1 ఇస్ స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్. స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్ కాన్సెప్ట్ ఏంటి? dx బై u ఈక్వల్స్ టు dy బై v. అంటే రేషియో ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఇన్ సర్టెన్ డైరెక్షన్ టు ఇట్స్ వెలాసిటీ విల్ బి ప్రపోర్షనల్ అంటే ఎక్స్ డైరెక్షన్లో డిఫరెన్షియల్ తీసుకుంటే ఇన్ఫైనిటెసిమల్లీ స్మాల్ డిఫరెన్స్ నెగ్లిజిబుల్ ఆర్ ఇన్ఫైనిటెసిమల్లీ స్మాల్ లెంత్ తీసుకుంటే ఇన్ ద సేమ్ డైరెక్షన్ యూ, ఆ రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, అంత కాన్సెప్ట్లో వస్తుంది. ప్రస్తుతం మనం సాల్వ్ చేద్దాం. dx బై ఈక్వల్స్ టు dy బై v. కానీ v ఈక్వల్స్ టు v బార్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు? xi క్యాప్ మైనస్ yj క్యాప్. అంటే x కాంపోనెంట్ u ఈక్వల్స్ టు x, y కాంపోనెంట్ v ఈక్వల్స్ టు y మైనస్ y, y కాంపోనెంట్ v ఈక్వల్స్ టు మైనస్ y. ఇప్పుడు dx బై u అంటే ఎంత? x ఈక్వల్స్ టు dy బై v అంటే ఎంత? మైనస్ y, రైట్? విచ్ ఇంప్లైస్ దాన్ని ఏమంటాం? మైనస్ y dx క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x dy. ఫైనల్గా అది ఏమొస్తుంది? x dy ప్లస్ y dx ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ సంథింగ్ టోటల్ డిఫరెన్షియల్ ఆఫ్ xy ఈక్వల్స్ టు 0. మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో. అది వచ్చిన వాళ్ళకి ఇది ఎలా వచ్చిందో అర్థమవుతుంది. రివర్స్లో ట్రై చేయండి. లేకపోతే సమ్ ఫంక్షన్ uv డెరివేటివ్ చేస్తే u డాష్ v ప్లస్ v డాష్ u ఉంది కదా, అలాగే xని డిఫరెన్షియేట్ చేస్తే y, సో x ఇంటూ dy, x డిఫరెన్షియేట్ చేస్తే dx ఇంటూ y, dx ఇంటూ y, అలాగే y ప్లస్ వైని డిఫరెన్షియేట్ చేసినప్పుడు dy ఇంటూ x. సో అదే ఇక్కడ రివర్స్లో చూసుకుంటే చెక్ అవుతుంది. అది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కాన్సెప్ట్. అది దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? xy ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0. ఇది మన ఈక్వేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రీమ్ లైన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో చూసుకుంటే ఇక్కడ xy ప్లస్ సమ్ కాన్స్టెంటే, ఆ కాన్స్టెంట్ వాల్యూ -1. ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంటే. సో సేమ్ అన్ని చోట్ల xy ఉంది. ఇప్పుడు అందులో ఎలా కనుక్కోవాలి? మనకి ఏమి ఇచ్చాడు? అట్ 1,1 ఆ స్ట్రీమ్ లైన్ ఎలా ఉంది, అక్కడి నుంచి పాస్ అవ్వాలి, సాటిస్ఫై అవ్వాలి. అంటే ఈ ఈక్వేషన్ ఆ పాయింట్ సాటిస్ఫై, దట్ పాయింట్ లైస్ ఆన్ దిస్ ఈక్వేషన్. అంటే x ఈక్వల్ టు 1 ఇంటూ y ఈక్వల్స్ టు 1 తీసుకుంటే 1 ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్స్ టు 0, అది సాటిస్ఫై అవ్వాలి. c ఈక్వల్స్ టు ఎంత? -1. అంటే అది రివర్స్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? xy -1 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ ఈజ్ ఏ. ఇది మనకి ప్రొసీజర్. కానీ మీకు షార్ట్ కట్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ స్ట్రీమ్ లైన్ అడుగుతున్నాడు, సరే ఇవన్నీ స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్స్, ఇందులో ఏది కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలి. దాట్ స్ట్రీమ్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ గుండా పాస్ అవుతున్న ఒక కర్వ్ అన్నప్పుడు ఆ
పాయింట్ ఆ కర్వ్ సాటిస్ఫై చేయాలి కదా. అంటే ఆర్హెచ్ఎస్లో అన్నిట్లో జీరో ఉంది, అంటే ఎల్హెచ్ఎస్ పార్ట్లో నువ్వు ఎక్స్ కామా వై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు జీరో వస్తే ఆ ఈక్వేషన్ కరెక్ట్ అనే కదా. అలా ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయో చూద్దాం. 1 కామా 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 1 - 1 0 సాటిస్ఫైడ్. సో ఇది సాటిస్ఫై చేస్తుంది, ఇది సాటిస్ఫైయింగ్ స్ట్రీమ్ లైన్. అలా అని చెప్పి మనం అక్కడతో క్లోజ్ అయిపోకూడదు. ఏమో ఇంకోటి కూడా ఏమన్నా సాటిస్ఫై చేస్తాం లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఫర్ అవర్ సేఫ్టీ, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కనుక. సో ఎక్స్ 1 × 1 + 1 అంటే 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇది కాదు. అలాగే 1 × 1 + 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అలాగే ఇది 1 × 1 - 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఏమీ కావు, ఏమీ సాటిస్ఫై చేయలేదు, ఓన్లీ ఒకటే సాటిస్ఫై చేస్తుంది. సో దట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అలా షార్ట్కట్లో ఆప్షన్స్ నుంచైనా వెళ్ళిపోవచ్చు లేదా ప్రొసీజర్ అంతా చేసుకునే వెళ్ళచ్చు. హోప్ యు ఆర్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఫ్లో ఫీల్డ్ ఈజ్ ఫిజికల్లీ పాసిబుల్లా కాదా. అసలు ఫ్లో అనేది పాసిబుల్లా కాదా అని తెలుసుకోవాలంటే మనకి ఏకైక ఆప్షన్ చెక్ చేయాల్సింది ఫస్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్. అండ్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఏం చెప్తుంది, ఇక్కడ 2 డైమెన్షనల్ యూ అండ్ వి మాత్రమే ఇచ్చారు. 2 డైమెన్షనల్లో చూసుకున్నప్పుడు మనకి ఏంటది కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం, సారీ, డో రో బై డో టీ ప్లస్ డో యూ బై డో రో బై డో టీ ప్లస్ డో ఇంటూ రో యూ బై డో ఎక్స్ ప్లస్ డో ఇంటూ రో వి బై డో వై ఈక్వల్ టు 0. కానీ ఇదేంటిది జనరలైజ్డ్ 2D. ఇప్పుడు బట్ ఈ ప్రకారంగా చూసుకుంటే డెన్సిటీ గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. సో మనం డెన్సిటీ కాన్స్టెంట్ అని తీసుకుందాం. సో డెన్సిటీ కాన్స్టెంట్ ఎప్పుడవుతుంది, ఇన్కంప్రెసిబుల్ కేసు. అంటే అసలు యాక్చువల్లీ జనరలైజ్డ్ కేసు, మనమే ఇప్పుడు అనుకోవద్దులే, ఇది జనరలైజ్డ్ కేస్. స్పెషల్ కేసు ఏంటి, స్టడీ ప్లస్ ఇన్కంప్రెసిబుల్, అది స్పెషల్ కేసు. అప్పుడు ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ప్రాపర్టీస్ మారట్లేదు. ఇన్కంప్రెసిబుల్, డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైం. అంటే ఇక్కడ రో ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది ఈ డిఫరెన్షియల్స్లో, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టైం ఏమో 0 అయిపోతుంది. సో ఫైనల్గా ఏమవుతుంది, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ఈక్వల్స్ టు 0. అంటే ఈ ఈక్వేషన్ కనుక ఒకవేళ సాటిస్ఫై చేస్తే ఆ ఫ్లో అనేది స్టడీ అని, ఇన్కంప్రెసిబుల్ అని. మనకి ఆప్షన్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇది, అసలు సాటిస్ఫై అవుతే అదే ఆన్సర్, లేదంటే లేదు. ఇప్పుడు యూ అంటే ఎంత ఇచ్చాడు, 3xy² + 2x + y². దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఇందులో ఈ 2 టర్మ్స్లోనే ఎక్స్ ఉంది, లాస్ట్ టర్మ్ లేదు. సో నెగ్లెక్ట్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఏ టర్మ్లో అయితే ఎక్స్ ఉంటుందో ఆ టర్మ్ మాత్రమే మనకి రిక్వైర్మెంట్. అసలు ఎక్స్ఐ లేని టర్మ్ మనకు సంబంధం లేదు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు. సో హియర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వెన్ యూని డిఫరెన్షియేట్ చేసినప్పుడు అది 3y² + 2 వస్తుంది. ఇది మనకి డో యూ బై డో ఎక్స్. అలాగే డో వి బై డో వై, వీలో విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఫస్ట్ టర్మ్లో వైయే లేదు, సో పీకింగ్ అవసరం లేదు. లాస్ట్ 2 టర్మ్స్లో ఉన్నాయి, వాటిని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేసినప్పుడు ప్లస్ వీని వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు -2 - 3y². సో ఈ పార్ట్ని చూసుకుంటే అది ఏమైంది, 0 అయింది. అంటే దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్, అంటే సాటిస్ఫై అయింది. అంటే ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కనుక అది ఏమవ్వాలి, స్టడీ ప్లస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, పాసిబుల్ ఫర్ స్టడీ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ 2-dimensional incompressible fluid flow field, 2-dimensional incompressible వాడే చెప్పేస్తున్నాడు. స్ట్రీమ్ ఫంక్షన్ అట్ పాయింట్ p of 2, 1 is given by psi equals to, స్ట్రీమ్ ఫంక్షన్ వాడు ఇచ్చేసాడు. అట్ సర్టెన్ పాయింట్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ పొటెన్షియల్ p ఈజ్, వెలాసిటీ పొటెన్షియల్ మనకి psi ఇచ్చి phi కనుక్కోవడం మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఓకే, కాచి రీమన్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. డో psi బై డో వై ఈక్వల్స్ టు డో phi బై డో ఎక్స్. ఇంకోటి ఏంటి, డో psi బై డో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ అది బై డో వై విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వి. యాక్చువల్గా ఇక్కడేమో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ, -u సారీ. సో అది కాచి రీమన్ ఈక్వేషన్. ఎనీవే, నా మనకి psi ఇచ్చేసాడు, ఏంటది
psi ఈక్వల్స్ టు 2xy. అప్పుడు డో psi బై డో వై ఏమవుతుంది మనకి? 2x. ఓకే, కానీ డో psi బై డో వై అంటే ఏంటి? డో ఫై బై డో ఎక్స్ కూడా కదా, ఇంప్లైస్ డో ఫై బై డో ఎక్స్ ఈక్వల్స్ టు 2x. అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ ఎక్స్తో ఉంది కానీ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఫై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాను అంటే ఫంక్షన్ ఆఫ్ వై. బికాజ్ ఒక ఫంక్షన్లో ఎక్స్ అనే టర్మ్ లేదు అంటే ఆ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాన్స్టెంట్, లైక్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ మనకి ఇక్కడ ఏమవుతుంది? ఫంక్షన్ వై. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వైని ఇదే ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? డో ఫై బై డో వై ఈక్వల్స్ టు, ఇందులో వై టర్మ్ లేదు సో అది పోయింది, మిగిలిన ఏంటి? ఎఫ్ ఆఫ్ వైని డిఫరెన్షియేట్ చేస్తున్నాం విత్ ఎఫ్ డాష్ వై. కానీ డో ఫై బై డో వై అంటే ఎంత? మైనస్ డో సై బై డో ఎక్స్, అంతేనా? ఇప్పుడు దీన్ని డో సై బై డో ఎక్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? 2y. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? ఎఫ్ డాష్ ఆఫ్ వై ఈక్వల్స్ టు మైనస్ 2y. అంటే ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు మైనస్ వై స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్. ఓకే, ఎనీవే ఆ జనరల్ కాన్స్టెంట్ తీయకపోయినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, దట్ డజంట్ మ్యాటర్ మచ్. ఎనీవే అప్పుడు ఫైనల్గా మనకి ఏమవుతుంది? ఫై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ వైని పట్టుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ ఫై అట్ 2.2,1 కావాలి మనకి. సో ఎక్స్ ప్లస్లో 2, వై ప్లస్లో 1 పెట్టుకోమనుకోండి, 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 3. సో ఆన్సర్ ఈజ్ ఏ. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. నెక్స్ట్ మనకి 16th క్వశ్చన్, ఏ 2-dimensional వెలాసిటీ ఫీల్డ్ v బార్ ఇచ్చేసాడు మనకి, కన్వెక్టివ్ యాక్సలరేషన్ అడుగుతున్నాడు. 2 యాక్సలరేషన్స్ ఉంటాయి మామూలుగా. అసలు ఇన్ జనరల్ సర్టెన్ డైరెక్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2-dimensional అన్నాడు కనుక, అండ్ ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ ఐ క్యాప్ జే క్యాప్ ఇచ్చాడు, జెడ్ ఇవ్వలేదు, ఆర్ కే క్యాప్ ఇవ్వలేదు, కే క్యాప్ ఇవ్వలేదు అంటే జెడ్ డైరెక్షన్ లేదు. సో ఏఎక్స్ ఏవై ఉంటాయి మామూలుగా. ఏఎక్స్ ఏవై అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా వస్తుంది. ఇట్ ఈస్ డో యూ బై డో టీ ప్లస్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో యూ బై డో జెడ్. అది లేదు కనుక ఇది వదిలేయండి, జెడ్ ఎలాగో లేదు కనుక ఇది వదిలేయండి. అలాగే డో వి బై డో టీ ప్లస్ యూ ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో వి బై డో వై. ఇవి యాక్సలరేషన్స్, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి ఇప్పుడు గమనించండి, వాడు ఏంటి ఇందులో విత్ రెస్పెక్ట్ టైం చేసేది ఏంటి? లోకల్ ఆర్ టెంపోరల్ యాక్సలరేషన్. ఇది కన్వెక్టివ్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు స్పేస్. ఇది అంటే మనకి ఏఎక్స్ కన్వెక్టివ్ కావాలి మనకి. ఎంత అది? యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై. అలాగే ఏవై కన్వెక్టివ్. లాస్ట్లో మనం ఓవరాల్ కనుక్కుందాం. యూ ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో వి బై డో వై. ఓకే, సో మనకి డో యూ బై డో ఎక్స్ ఏమవుతుంది? ఇందులో ఇది యూ, ఇది వి. వి ఏంటి? మైనస్ ఆఫ్ 2xy మైనస్ వై అంటే రాసేస్తాను ఇక్కడ, మీకే క్లియర్గా ఉంటుంది. యూ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్. అలాగే 1 minute. అలాగే v ఈక్వల్స్ టు మైనస్ 2xy మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వై. ఇది u, ఇది v. దాని తగ్గట్టుగా డో యూ బై డో ఎక్స్ ఏమొస్తుంది మనకి? 2x ప్లస్ 1. అలాగే
అవును ఎలాగో పాయింట్ ఇచ్చాడు కదా మనకు, పాయింట్ దగ్గర కదా 1, 2 పాయింట్ ఏంటి మనకి, ఏ పాయింట్ దగ్గర కన్వర్టివ్ యాక్సలరేషన్ అడుగుతున్నాడు, x, y ఈక్వల్స్ టు 1, 2 అక్కడ మనకి కన్వర్టివ్ యాక్సలరేషన్ కావాలి ఆ వెలాసిటీ వెక్టర్కి. సో ఆ పాయింట్ దగ్గర డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. ఎక్స్ వాల్యూ అంతా 1 అంటే 2 × 1 2 + 1 అంటే 3 సారీ 3. ఓకే, అలాగే ∂u/∂y at p. మామూలుగా అసలు ∂u/∂y అంటే ఎంత, -2y. ఆ y ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, -4. సో ∂u/∂y at the given point is -4. అది మనం అలాగే అట్ గివెన్ పాయింట్ u అండ్ v వాల్యూస్ కూడా కనుక్కుందాం. u వాల్యూ x² అంటే 1² -2² + 1 అంటే -2. ఇది -4 + 2 అంటే ఇది కూడా -2నే. ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ మనకేమొస్తుంది, -2 of 3 -2 of -4 ఎంతది, -6 + 8 అంటే 2. అలాగే కన్వెక్టివ్ యాక్సలరేషన్ ∂v/∂x కావాలి మనకి. ఇప్పుడు ∂v/∂x అట్ ద గివెన్ పాయింట్ ఈస్ విత్ రెస్పెక్ట్ x ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తే -2y వస్తుంది. గివెన్ పాయింట్ y వాల్యూ ఎంత 2 అంటే ఇది -4. అలాగే ∂v/∂y అట్ ద గివెన్ పాయింట్ p ఈజ్ విత్ రెస్పెక్ట్ y చేస్తే -2x + 1. x ప్లేస్లో 1 వాల్యూ పెట్టుకుంటే -2 + 1 దట్ ఈస్ -1 అంటే -4 -1. అది పైన ఇక్కడ వాడుకుందాం. అంటే ఎంత, -2 × -4 ప్లస్ -2 × -1. 2 4s are 8. 8 + 2 అంటే -+ అయిపోతుంది. ఇక్కడ -+ అయిపోతుంది అంటే 10. అంటే x డైరెక్షన్లో కన్వెక్టివ్ యాక్సలరేషన్ 2, y డైరెక్షన్లో కన్వెక్టివ్ యాక్సలరేషన్ 10. ఓవరాల్గా కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఎంత, √ax కన్వెక్టివ్ స్క్వేర్ ప్లస్ ay కన్వెక్టివ్ స్క్వేర్ అంటే √2² + 10². ఇచ్చిన ఏ ఆప్షన్స్లో అంటే ఇదేంటిది 104 అనమాట. అంటే 10 యూనిట్స్ జస్ట్ ఎక్కువ, 10 పాయింట్ సంథింగ్. ఇచ్చిన ఆప్షన్స్లో అది ఏది లేదు. సో నన్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ఆన్సర్. సో ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన క్వశ్చన్స్లో ఒక్కొక్కసారి నన్ ఆఫ్ ది అబవ్ కూడా ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఒక ఫ్లో ఫీల్డ్లో వెలాసిటీ ఫీల్డ్ ఇచ్చాడు, v బార్ వాల్యూ ఇచ్చాడు ఒక ఫ్లోకి. ఇచ్చినప్పుడు ∇× v బార్ కనుక 0 అయితే ఫ్లో ఈజ్ ఇన్కంప్రెసిబుల్ అంటున్నాడు. ఫైన్. అలాగే ∇.∇× అంటే డైవర్జెన్స్ ఆఫ్ ∇× v మళ్ళీ 0 అంటున్నాడు. ఇది బై డిఫాల్ట్ అని చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ 1 చూద్దాం. ఓకే, ∇× v బార్ అంటే ఏంటి, కర్ల్. అది యాక్చువల్గా కర్ల్ ఈక్వల్స్ టు 0. మనకు యాక్చువల్గా ∇× v అంటే ఏమొస్తుంది, ∇× v బార్ అంటే చెప్పండి, i j k ∂y/∂x ∂y/∂y ∂y/∂z u v w. This is nothing but what we will get is 2 times of omega x I cap plus omega y j cap plus omega z k cap. అదైందా? సో ఒకవేళ ఇది కనుక 0 అయితే అంటున్నాడు, ఇది 0 అయితే ఎప్పుడవుతుంది, ఒమేగా x 0 అయిపోవాలి, ఒమేగా y 0 అయిపోవాలి, ఒమేగా z కూడా 0 అయిపోయి తీరాలి. అలా అయితే అది అయిందంటే ఏంటి అర్థం, ఇర్రొటేషనల్ ఫ్లో అని. అది రైట్. అది ఇన్కంప్రెసిబుల్లా కాదా అనేది మనం చెప్పలేం, ఇర్రొటేషనల్ ఫ్లో అని మాత్రమే చెప్పగలం. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ బై డిఫాల్ట్ డిఏ. బట్ లెట్ us చెక్ సెకండ్ది కూడా అసలు ఏంటో చూద్దాం. ఓకే,
డెల్ డాట్ డెల్ క్రాస్ వి అంటున్నాడు. అంటే ఈ ఒమేగా ఎక్స్ ఒమేగా వై ఒమేగా జెడ్ అసలు ఏమొస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎనీవే ఇది 2 టైమ్స్ ఆఫ్ ఇలా వస్తుంది మామూలుగా. అసలు ఇది ఏమొస్తుంది? ఇది డో బై డో వై మైనస్ డో బై డో జెడ్ ఒమేగా వి ఐ క్యాప్ ప్లస్ జే ఇది ప్లస్ డో వై కదా, డో బై డో జెడ్ మైనస్ డో బై డో ఎక్స్. ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ప్లస్ రాసి ఏంటనుకోండి లోపల ఇంటర్నల్గా నేను అటు ఇటు అటు చేస్తాను, అందుకని ప్లస్ రాసేస్తున్నాను ఇక్కడ. ఓకే, జే క్యాప్ ఇక్కడ యూ ఇక్కడ డబ్ల్యూ వస్తుంది ప్లస్ డో బై డో ఎక్స్ మైనస్ డో బై డో వై ఆఫ్ కే క్యాప్. ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ యూ వస్తుంది. ఓకే, సో ఇది దీనికి అది డెల్ క్రాస్ వి మాత్రమే. డెల్ డాట్ ఆఫ్ అంటే సింపుల్గా డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే క్యాప్ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. అది సింపుల్గా ఏమొస్తుందంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ ఫస్ట్ టర్మ్ అంటే 2 ఒమేగా ఎక్స్ ప్లస్ డో బై డో వై ఆఫ్ 2 ఒమేగా వై ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ 2 ఒమేగా జెడ్. చూడండి ఇవన్నీ ఎలా వస్తాయంటే ఈ టైప్ ఆఫ్ అన్నీ మ్యూచువల్గా చేయండి దీనికి. ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది? డో స్క్వేర్ బై డో ఎక్స్ వై మైనస్ డో స్క్వేర్ వి బై డో జెడ్ డో ఎక్స్ ఆ టైప్లో వస్తుంది. డో ఎక్స్ డో వై. అదే దీనికి డో స్క్వేర్ డబ్ల్యూ బై డో ఎక్స్ డో వైకి ప్లస్లో ఉంది కదా, ఇది దీనికి కరస్పాండింగ్గా ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఏంటి దీనికి ఏమవుతుంది? జే క్యాప్ కదా, ఇక్కడ జే క్యాప్లో డో బై డో వై ఉంది. సో డో స్క్వేర్ డబ్ల్యూ బై డో ఎక్స్ ఇంటూ డో వై. సో అది ఇది క్యాన్సిల్ అయిపోతాయి. అలా మ్యూచువల్గా ఒకటి ఇది అలాగే ఇది అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 0 వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా. చేసి చూడండి మీరు. ఈ డెల్ క్రాస్ ఇది వాల్యూ ఇది కనుక్కున్నాక దానికి డెల్ డాట్ మీరు డైవర్జెన్స్ కట్టండి. ఇవన్నీ వెక్టర్ క్యాలిక్యులస్లో వస్తుంది యాక్చువల్గా. అవి తెలిస్తే ఇవి మీకు ఎలా చేస్తారని తెలుస్తుంది. సో ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఇది అర్థం ఏం లేదు. డెల్ డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు డెల్ అంటే ఏంటంటే డో బై డో ఎక్స్ డెల్ డాట్ చేసినప్పుడు డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ కాదు యాక్చువల్గా డో బై డో ఎక్స్ ఐ క్యాప్ డో బై డో వై జే క్యాప్ డో బై డో జెడ్ కే క్యాప్. దాంతో డాట్ ప్రొడక్ట్ చేస్తాం అనమాట. ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ దీంతో అక్కడ ఐ ఉన్నదానికి దీంతో అక్కడ జే ఉన్నదానికి. సో ఇవేంటంటే ఐతో ఐ డాట్ ఐ అనేది 1 కదా, అలాగే దాంతో ఏంటంటే ఐ అన్నది ఇక్కడ టర్మ్ డో బై డో ఎక్స్ అనేది ఇక్కడ ఐ క్యాప్తో ఉన్న టర్మ్తో మల్టిప్లై అవుతుంది. అలాగే ఇక్కడ జే క్యాప్తో డో బై డో వై ఉంది, అది వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది. సో డిఫరెన్షియేషన్ వన్స్ అగైన్ ఈ టర్మ్ని వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అలాగే కే క్యాప్ ఇక్కడ కే క్యాప్ డో బై డో జెడ్ ఉంటుంది డెల్లో. నాబ్లా అంటే యాక్చువల్గా డెల్ కాదు, అది నాబ్లా. దీన్ని అంటే డో బై డో జెడ్తో చేసినప్పుడు అంటే అడిషనల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తాం. సో అవన్నీ ఫైనల్గా అయ్యి 0 అయిపోతాయి. సో బై డిఫాల్ట్ 0. సో దిస్ ఈస్ కరెక్ట్. సో యాక్చువల్గా మనకి ఆన్సర్ ఇందాకనే వచ్చింది, నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఎలా ఫైండ్ చేయాలండి. హోప్ యు ఆర్ క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆ 2D ఫ్లో ఫీల్డ్ ఈజ్ గివెన్. ఇది సేమ్ ఇందాక నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేసాం కదా, ఈ క్వశ్చన్ జస్ట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ 1,1 బదులు పాయింట్ 1,2 ఇచ్చాను. పాయింట్ ఈజ్ 1,2. ఒకవేళ పాయింట్ అది అయ్యి ఉంటే అప్పుడు స్ట్రీమ్ లైన్ ఏదయ్యి ఉండేది అది మీరు ఫైండ్ చేసి కమెంట్ సెక్షన్లో ఆప్షన్ రాయండి. ఏయా, బియా, సియా, డియా. సో it is up to you, exercise for you. So hope you have enjoyed the video. Please like and subscribe. Thank you.